భగవద్గీతలో చాప్టర్ 15లో ఏమంటాడంటే మొత్తము సృష్టంతా ఈ జగత్తులో ఉన్నటువంటి అందరి ప్రాణుల్లో ఉన్నది నా అంశేను అంటాడు. అంటే ఏంటి, ఆ చైతన్య శక్తి అంటే ఆ దివ్య తేజస్సు, తర్వాత ఆ కాంతి, అదంతా కూడా భగవతత్వ అంశయేను అంటాడు. అంటే ఏంటి, మనందరిలో ఉన్నది అంటే భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ప్రజలతో సహా జంతుజాలాలు కానివ్వండి, అన్ని అన్ని ప్రాణికోటుల్లో ఉన్నది భగవతత్వం యొక్క అంశే. అందుకే పాపం మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా, అందరికీ కలిపే సమిష్టిగా పూజ చేసేవాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా మనకేంటి 27 నక్షత్రాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. వాటికి సంబంధించి పురాణాల్లో చాలా చాలా కథలు ఉన్నాయి. ఇప్పుడు అంత మనకు టైం లేదు. ఆ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయంటారు, అంతే కదా. మనం ఇప్పుడు జాతక చక్రాలు వేసేటప్పుడు కూడా మొదటి పాదమా, రెండో పాదమా, మూడో పాదమా, 4వ పాదం అంటారు కదా. ఆ 4 పాదాల్లో ఆ ఒకటికి 4 అయినాయి కదా. అప్పుడు 27 4లు కలిపి ఎంత అయినాయి, 108 అయ్యాయి. అందుకే ఇప్పుడు మన వాళ్ళు జపం చేసేటప్పుడు చూడండి 108 వాటితో చేస్తారు. 108 అంటే ఏంటి, 108తో పాటు ఇంకో పెద్ద పూస ఉంటుంది, మిగిలినవన్నీ చిన్న పూసలు ఉంటాయి. 10 108 సార్లు వాళ్ళు పాపం జపం చేస్తారు. అంటే అర్థం ఏంటి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాల లోపల పుట్టాల్సిన వాళ్ళే కదా. అందుకని వాళ్ళు చేసే జపం ఎవరికి చేస్తారు, 1,00,000 జపం చేశారనుకోండి, కొన్ని కోట్ల జీవరాశికి వీళ్ళు రాసినటువంటి జపం చేరిపోతుంది. అప్పుడు వీళ్ళకి వచ్చేది ఏంటి, ఆ జీవుల్లో అందరు ఉన్నటువంటి శక్తి ఈ చేస్తున్న వాళ్ళకు కూడా వస్తుందంటారు. అంటే అర్థం ఏంటి, మనం ఏదన్నా పూజ చేస్తే ఆ పూజ చేసేటువంటి విధానానికి సంబంధించినటువంటి శక్తి భగవతత్వానికి వెళ్ళదు, మళ్ళీ మనకే వచ్చి చేరుతుంది. ఎందుకు, ఆ దివ్య తేజస్సు మన దగ్గరే ఉంది కాబట్టి. అట్లా మన మహానుభావులు అంటే ఆ రోజుల్లోనే చూడండి 108 దాటితో పూజ మొత్తం 800 కోట్ల మంది ప్రజలకి ఉద్దేశించి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత బాగా విషయాన్ని అర్థం చేసుకున్నారో చూడండి. ఎందుకు అర్థం చేసుకున్నారు అంత బాగా, వాళ్ళ పాత్ర చాలా పవిత్రంగా ఉంది. ఇప్పుడు పాలు మంచిగానే ఉంటాయి, పాత్ర సక్రమంగా లేదు అంటే జ్ఞానం మంచిదే కానీ అర్థం చేసుకునే శక్తి లేదు. అప్పుడు ఆ పాలు తీసుకెళ్ళి పాత్రలో పోస్తే ఏమైపోతాయి, విరిగిపోతాయి. అందుకని ప్రస్తుతం మనం ఏం కావాలి, మనం పవిత్రం కావాలి. దానికి ఆ మహానుభావుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, అమ్మా అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి తేజస్సు నాదేను. కాకపోతే ఏంటి, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా బయటకు బరిగెడుతూ తర్వాత ఏంటి, వాటికి ఉన్న లక్షణాలు ఏంటి, శబ్దస్పర్శ రూపరస గంధాలు అంటే ఏంటి, మంచి మంచి వాసనలు, మంచిగా వినడాలు, తినడాలు, ఇవన్నీ ఎప్పుడు పరిగెడుతున్నాయి తప్ప దానితోటి ఎప్పుడైతే అటు పరిగెడుతున్నాయో అసలు విషయాన్ని మర్చిపోయినాయి. మీ పాత్ర పవిత్రం చేసుకుంటే విషయాన్ని